95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈ రోజు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఏ దినపత్రికలో ఈ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు అంటూ ఒక ప్రధాన వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే మారని మనబడి అమ్మాయిలకు టాయిలెట్లు కూడా లేవు, ఒకవేళ ఉన్నా కూడా డోర్లు కూడా లేవు అంటూ మరొక దగ్గర ఒక వార్త అయితే మనకి సంచలనంగానే కనిపిస్తుంది. ఇక అకౌంట్లు ఉన్నాయి, వచ్చే జీతం ఎంత అంటూ మరొక దగ్గర క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అలాగే హైదరాబాద్ లో గాలి వాన వడగండ్లతో కూడినటువంటి పలు ప్రాంతాలు కురిసినటువంటి వర్షపాతం అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా తీన్మార్ మల్లనకు బెయిల్ అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో ఓటీటీలో ఏం చూస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ గా పెట్టారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా 23న రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు అంటూ చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూస్తే కాంగ్రెస్ బీజేపీ మంచి పోటాపోటీ ఆహ్వానాలు అంటూ పొంగిలేటి, జూపల్లి, దారెట్టు వీళ్ళిద్దరికి దారెట్టు అనేది కూడా వీళ్ళిద్దరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన విషయం కూడా ఆల్రెడీ రాజీనామా చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు దారెట్టు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ క్వశ్చన్ చేశారు. ఇంకా అలాగే మనం ఫస్ట్ ప్రధాన వార్త చూసినట్లయితే మెయిన్ ఇంకా ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి అలాగే పేపర్ లీక్ అయినా లైట్ తీసుకుంటున్న టీఎస్పీఎస్సీ అనేది కూడా మనకి మెయిన్ గా ఇచ్చారు. ఇంకా చూస్తే నెలన్నర అవుతున్నా కూడా కమిషన్ లో ఎలాంటి చర్చలు లేవు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎగ్జామ్స్ నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది కూడా లేదు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే కొన్ని పరీక్షలకు రీషెడ్యూల్, మరి కొన్నింటిపై నో క్లారిటీ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు లీక్ అయిన పేపర్ల విషయం ఏంటి, అసలు ఇంతవరకు వాటిపై ఒక స్పందన అనేది కూడా లేదు, ఎటువంటి స్పందించే విధానం కూడా ఇక్కడ కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఈ పేపర్లు లీక్ అయినా కూడా ఇంత లైట్ తీసుకుంటుంది సర్కార్ అనే విధంగా మాత్రం మనకి ఎక్కడ ఇచ్చారు. ఇంకొక ప్రక్షాళన అనేది కూడా లేకుండానే పరీక్షలకు ఎలా వెళ్తారు, ఒక షెడ్యూల్ అనేది కూడా ఇంతవరకు ఖరారు చేయలేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎగ్జామ్స్ నిర్వహణలో అసలు సంస్కరణలు చేపట్టిన దాఖలాలు కూడా లేవు అంటూ ఇచ్చారు. కొన్ని పరీక్షలకు ఇంతవరకు రీషెడ్యూల్ కూడా ఖరారు చేయలేదు. ఇంకా మరి కొన్నిటిపై అసలు క్లారిటీయే లేదు, అసలు ఎప్పుడు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ కూడా లేదు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆగని నిరుద్యోగుల ఆందోళనలు అంటూ కూడా ఇచ్చారు. ఇక సీఎం స్పందిస్తలేదు, అసలు రివ్యూ కూడా చేయట్లేదు, ఏం జరుగుతుంది సర్కార్ అనేది కూడా సర్కార్ని క్వశ్చన్ చేస్తూ నిరుద్యోగులంతా కూడా ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు అనేది అయితే మనకు ఒక ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ మెయిన్ అంటే ఎక్కువగా నిరుద్యోగుల గురించి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గురించి దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనకి ఇక్కడ మరి నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఏ విధంగా జరుగుతాయి, అసలు ఈ లీక్ అయిన పేపర్ల సంగతి ఏంటి, ఎగ్జామ్స్ పెడతారా లేదా, అసలు ఎలా ఉండబోతున్నాయి, షెడ్యూల్ ఏంటి అనేది కూడా ఇంతవరకు ఒక క్లారిటీ అనేది కూడా లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే సెకండ్ పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది కావాలి. ఇప్పటి వరకు మరి ఎగ్జామ్స్ రాశారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ పెడతారు, అసలు ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు, ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది కావాలి అనేది మాత్రం నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా ఆగని ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు అనేది మాత్రం మనకి క్లియర్ గా వెలుగు దినపత్రికలో మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే మారని మనబడి అనేది ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గర్ల్స్ స్కూల్ ఉంది కనిపిస్తుంది మనకి. ఇంకా కనీసం అమ్మాయిలకి టాయిలెట్లకు డోర్లు కూడా లేవు, అలాగే పైకప్పులు కూడా లేవు. ఇంత అధ్వానమైన పరిస్థితిలో సర్కార్ నడిపిస్తున్నటువంటి విధానం ఇది. సర్కార్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇక్కడే ఒక బాలికలకు కనీసం అమ్మాయిలకు కనీసం టాయిలెట్లకి డోర్లు లేవు, ఒకవేళ ఉన్న కూడా పైటప్స్ లేవు, ఏమీ కూడా సరిగా లేవు అనే విధంగా ఇక్కడ ఇంకా స్కూల్స్ అన్ని కూడా అలాగే పాడుబడ్డ భవనాల్లో ఉండిపోయినాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓ పక్క ఫండ్స్ మాత్రం ఇంతవరకు స్కూల్స్ పేరు మీద మనబడి మన ఊరు కార్యక్రమాలతో మాత్రం ఎంతో
వేల కోట్ల రూపాయల ఫండ్స్ మాత్రం తీసుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఆయా స్కూల్స్‌కి సర్కారు ఒక ఫండ్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అనేది మనకి క్లియర్‌గా ఫండ్స్ ఇయ్యని సర్కారు ఇష్టారాజ్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు. ఇంకా సర్కారు ఫండ్స్ ఇవ్వట్లేదు కాబట్టి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనేదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా బిల్లులు రావడం లేదని మధ్యలోనే నిలిపేసిన దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ కొన్ని స్కూల్స్ ఒకవేళ ఏమైనా కట్టడం స్టార్ట్ చేసినా కూడా, నిర్మాణాలు స్టార్ట్ చేసినా కూడా ఆ కాంట్రాక్టర్లు వెంటనే బిల్లులు రావట్లేదు కాబట్టి అవి సగంలోనే విడిచిపెట్టుతున్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి అనేదైతే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే ఇంకా చూసినట్లయితే పాత బిల్డింగులు పడగొట్టి గుంతలు తవ్వి వదిలేస్తున్న దాఖలాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సర్కారు బడులు అనేది కూడా ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల తూతూ మంత్రంగా కూడా రిపేర్లు చేసేశారు. సున్నమేసి మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ కాంట్రాక్టర్లు అనేది కూడా తెలుస్తుంది. మరి దానివల్ల తర్వాత విద్యార్థులకు ఎంతో ప్రమాదం కూడా, ఆ పెచ్చులు ఊడి పడిపోవటం, లేకపోతే గోడలు విరిగి పడిపోవటం, ఇలా రకరకాల ప్రమాదాలు జరుగుతూ విద్యార్థులు ఎంతో నష్టపోతున్నటువంటి దాఖలాలు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది సర్కార్ పరిస్థితి. పిల్లల యొక్క ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి అనేది మాత్రం ఎక్కడో 1, 2 కట్టి అవి చూపించుకొని మురిసిపోతుంది సర్కార్ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇంకా ఏడాదిగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. స్టూడెంట్స్ అంతా కూడా ఎంతో ఇక్కట్లు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం 4th పేజ్‌లో చూడొచ్చు. కానీ మెయిన్‌గా అంటే స్కూల్స్, వాష్‌రూమ్స్ అన్నీ కూడా కాస్త డోర్స్ పెట్టించండి. బాలికలకైతే మరి కనీసం టాయిలెట్‌కి వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ లేదు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ సర్కార్ స్కూల్స్‌ని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. ఇలా అనేక చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మెయిన్‌గా మనకి ఇచ్చింది మాత్రం జగిత్యాల జిల్లాకు సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ స్కూల్ యొక్క మరి నిర్మాణాన్ని చేపట్టండి అంటూ కూడా, కొత్త భవనంని చేపట్టండి, అలాగే వాష్‌రూమ్స్‌కి డోర్స్ పెట్టించండి, పైకప్స్ పెట్టించండి అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనం 4th పేజ్‌లో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే తీన్మార్ మల్లన్నకు బెయిల్ అంటూ ఇచ్చారు. మరో 5 క్యూ న్యూస్ సిబ్బందికి కూడా బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది అనేది ఇచ్చారు. ఇక ఆదేశాలు జారీ చేసిన మల్కాజ్గిరి కోర్టు అంటూ ఇచ్చారు. ఇక ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి విడుదలవుతారు అంటూ కూడా ఇంకా క్యూ న్యూస్ కి సంబంధించిన తీన్మార్ మల్లన్న రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా ఈరోజు మనకి నాంపల్లి కోర్టు తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా తీన్మార్ మల్లన్నకి సంబంధించిన వారంతా కూడా మరి బాణసంచా కాలుస్తూ ఎంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయనతో పాటు మరో 5 కూడా బెయిల్ వస్తుంది అనేది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇచ్చారు. అయితే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనం 2nd పేజ్‌లో చూడొచ్చు అనేది మనకి క్లియర్‌గా ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అకౌంట్లు ఉన్నాయి, వచ్చే జీతం ఎంత అంటూ ఇచ్చారు. ఇక ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలు 5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు. మీ ఇద్దరు అకౌంట్స్ ఉన్నాయి, మీ ఇద్దరికి అకౌంట్ ఎన్ని ఉన్నాయి, మీకు వచ్చే జీతం ఎంత, కానీ ఇంత మొత్తంలో ఎక్కడిది మీకు అంటూ కూడా ఈడీ అధికారులు 5 అవర్స్ రాజశేఖర్ రెడ్డిని అలాగే ప్రవీణ్ ని కూడా విచారించిన అధికారులు అనేది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించి వాళ్ళని విచారించిన ఈడీ అధికారులు అంటూ ఇచ్చారు. ఇద్దరు కలిసి 2017లోనే టీఎస్పీఎస్సీలో చేరినట్లుగా కూడా గుర్తింపు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా దానికి సంబంధించి ఇంకా వీళ్ళు చెంచల్గూడ జైల్లో ప్రశ్నించిన అధికారులకు ఇవాళ మరోసారి ఎంక్వైరీ చేస్తారు అంటూ కమిషనర్ చైర్మన్ కూడా సెక్రటరియట్లు కూడా నివారించారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు కూడా మళ్ళీ వీళ్ళని విచారించనున్నారు. ఇంకా వీళ్ళ అకౌంట్స్ ఏంటి, వీళ్ళ లావాదేవీలు ఏంటి, వీళ్ళకి ఎంత అకౌంట్ బ్యాలెన్స్లు ఉన్నాయి, వీళ్ళ సంపాదన అసలు ఎంత, వీళ్ళ అకౌంట్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఎంత రిజర్వ్ ఉన్నాయి అనేది మొత్తం కూడా ఈ రోజు మరొకసారి విచారణ కొనసాగుతుంది రాజశేఖర్ రెడ్డిపై అలాగే ప్రవీణ్ పై టీఎస్పీసీ పేపర్ లీకేజీ నిందితులపై అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రధాన సూత్రధారులు వీళ్ళిద్దరు అనేది మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అది మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూసినట్లయితే హైదరాబాదీలు ఓటీటీలో ఏం చూస్తున్నారు అంటూ క్వశ్చన్ చేశారు. హిందీ కంటెంట్ కే ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే తర్వాతి స్థానాల్లో ఇంగ్లీష్ ఆర్ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లో ఎక్కువగా చూస్తూ ఉన్నారు అనేది ఓటీటీకి సంబంధించి ఇచ్చారు. ఇక భాషల వారీగా ఎంత ఓటీటీ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్ వచ్చేసి 27% నుంచి 29% వరకు మహిళలు చూస్తున్నారు, అలాగే పురుషులు కూడా చూస్తున్నారు అనేది మనకి ఓటీటీకి సంబంధించి హైదరాబాద్ కి సంబంధించి మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హిందీ వచ్చేసి 60% to 43%, 60% లేడీస్
లేడీస్ ఉంటే 40% జెంట్స్ ఉన్నారు అనేది. ఇంకా అలాగే రోజుకు ఎంతసేపు అనేది చూస్తున్నారు అనేది చూసినట్లయితే 3.5 కనీసం 3.5 గంటల వరకు కూడా చూస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందులో చూస్తున్నారు అనేది ఇచ్చినట్లయితే ఎక్కువగా అంటే 52% ఎక్కువగా ఫోన్‌లోనే చూస్తున్నారు అనేది మనకిచ్చారు. టీవీ అండ్ స్క్రీన్ మీద చూసేదైతే 32%. అలాగే మిగతా వాటిలో చూసేవాళ్ళు ట్యాబ్స్, అలాగే సిస్టమ్స్ వాటిలో చూసేవాళ్ళు మాత్రం 14%. ట్యాబ్స్‌లో చూసేవాళ్ళ పర్సెంటేజ్ చూస్తే 3% అంటూ కూడా మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మొత్తంగా అయితే ఓటీటీలో హైదరాబాద్‌లో ఎక్కువగా చూసేదంటే వెబ్ సీరీస్, హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ ఇలాంటివి మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు. ఇందులో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కువగా అంటే మొబైల్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. ట్యాబ్స్ చాలా లోలో ఉంది అనేది కూడా మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా చాతనైతే పోలవరం కట్టండి అంటూ ఇక్కడ మనకొక వార్త సంచలనంగా కనిపిస్తుంది. ఇంకా ఏపీ ప్రజలను నేనేమి అనుకున్నా కూడా అక్కడి మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారంటూ మంత్రి హరీష్ రావు ప్రత్యేక హోదా విశాఖ హక్కు కోసం పోరాడాలని సూచించారు వాళ్ళకి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నేను ఏమనకపోయినా కూడా మంత్రి హరీష్ రావు ఒకటే చెప్తున్నారు. నేను ఏమి అనకపోయినా కూడా ఏదో సరదాగా నవ్వుకుంటూ ఒక మాట అంటే దాన్నే పట్టుకొని ఏపీ మంత్రులంతా ఎగిరెగిరి పడుతున్నారు. మీకు చాతనైతే మాత్రం పోలవరం కట్టి చూపించండి అంటున్నారు. అలాగే ఏపీకి ఒక ప్రత్యేక హోదాని తెప్పించి చూడండి. విశాఖ ఉక్కు కోసం పోరాడి చూడండి అంటూ కూడా ఆయన సూచనలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఒక సంచలనంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మరి ఏపీ మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు హరీష్ రావు. అలాగే మరొక వార్త చూస్తే లీడర్ల కామెంట్లతో జనానికి ఏం సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించి మనం గమనించొచ్చు. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ తిట్టాలనుకుంటే లీడర్లనే తిట్టండి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు. మీరు తిట్టాలనుకుంటే లీడర్లు తిట్టుకోండి. కానీ ఏపీ ప్రజలు ఏం చేశారు? ప్రజలకి ఏం సంబంధం ఉందసలు? తెలంగాణ ప్రజలకి ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాల్సిందే. ప్రజలను ఉద్దేశించి కూడా తిడుతున్నారు ఏపీ మంత్రులు. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలందరికీ ఏపీ మంత్రులు వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సో, డీటెయిల్స్ వచ్చేసి మనం సెకండ్ పేజ్‌లో చూడొచ్చు. మెయిన్‌గా ప్రధానంగా ఒక స్మాల్ హెడ్‌లైన్‌గా మాత్రమే ప్రస్తావించారు. సో, మరొక వార్త కూడా చూద్దాం. ఏపీని అవమానిస్తే బాధ లేదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం. ఇంకా బీఆర్ఎస్‌పై పవన్ కళ్యాణ్‌కు అంత ప్రేమెందుకు? పేర్ని నాని మాట్లాడుతున్నారు. అసలు బీఆర్ఎస్‌పై పవన్ కళ్యాణ్‌కి అంత బాధ ఎందుకు? మరి ఏపీ ప్రజలు నన్నప్పుడు నీకు అంత బాధ కలగలేదా? టీ తెలంగాణ ప్రజలు నన్నందుకు అంత బాధపడుతున్నావు. నీకు తెలంగాణ మంత్రులంటే ఎందుకు అంత, ఏపీ వాళ్ళంటే ఎందుకు అంత నీకు బాధ లేదు అంటూ కూడా పేర్ని నాని కూడా క్వెషన్ చేస్తున్నారు. అలాగే కనీస స్పృహ, అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా పేర్ని నాని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీని అవమానిస్తే మాత్రం బాధ లేదు కానీ తెలంగాణ వాళ్ళని అన్నందుకు మీకు అంత వచ్చింది. మరి ఫస్ట్ ఏపీనే కదా అన్నారు తెలంగాణ మంత్రులు అంటూ మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అసలు ఏపీ వాళ్ళని ఎందుకు అంటున్నారు? ఏపీ వాళ్ళని ఎందుకు అన్నారు అని వాళ్ళని ఎందుకు నిలదీయలేదు? తెలంగాణ ప్రజలు అంటే అంత కోపం వస్తుంది నీకు అంటూ కూడా పేర్ని నాని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కనీసం స్పృహ కానీ మినిమం అవగాహన కానీ లేకుండా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అంటూ కూడా పేర్ని నాని కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుసు. సో, మొత్తంగా అయితే ఈ మూడిట్లకి కూడా కలిసి ఒక సెకండ్ పేజ్‌లో మాత్రం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే పోలవరం కట్టండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఏం సంబంధం ఉంది లీడర్ల కామెంట్‌లతో జనానికి అంటూనేమో పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఏపీని అవమానిస్తే మాత్రం బాధ లేదా అంటూ పేర్ని నాని కూడా మాట్లాడి ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి సెకండ్ పేజ్‌లో ఇచ్చారు. మనం చూడొచ్చు. సో, ఇంకా మరొక వార్త మనం చూస్తే 23న రాష్ట్రానికి అమిత్ షా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. పార్టీని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక అమిత్ షాతో పాటు టూర్ సందర్భంగా బీజేపీలోకి మాజీ మంత్రి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ లీడర్లలో పూర్తయిన చర్చలు అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఎలా ముందుకు నడిపించాలి అంటూ అందరూ కూడా పార్టీ లీడర్లు అందరూ కూడా వాళ్ళు భేటీ అయ్యి మాట్లాడుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఫోకస్ అంటే అమిత్ షా కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువ ఫోకస్ చేశారు అనేది అయితే క్లియర్ గా వాళ్ళు ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. ప్రతి సభలో కూడా చెప్తూనే ఉన్నారు. ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదే పెట్టాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పెట్టాను, కుటుంబ పాలన అంతమొందిస్తాము, కుటుంబ పాలన గద్దెదించటమే ముఖ్య ఉద్దేశము అంటూ కూడా వాళ్ళంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఒకటే మాటపై ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇటు బండి సంజయ్ కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అమిత్ షా కావచ్చు, అందరూ కూడా చెప్తున్నది ఒకటే, కుటుంబ పాలన అంతమొందించాలి. ఫస్ట్ మెయిన్ ప్రధానంగా ఫోకస్ చేసిందంటే తెలంగాణ రాష్ట్రంపై అంటూ చెప్తున్నారు.
ఇప్పటికే పార్టీ లీడర్లు అందరితో కూడా చర్చలన్నిటిని కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అంటే పార్టీ ముందు ముందు ఎలా ఏం అభివృద్ధి చెందించాలి, ఇప్పటివరకు ఎలా జరిగింది, ఇంకా ముందు ఎలా జరుగుతుంది అనేవన్నీ కూడా వాళ్ళు భేటీలో అనంతరం మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇక 23న మాత్రం అమిత్ షా రాష్ట్రానికి వస్తారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా సో పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనకి థర్డ్ పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటాపోటీ ఆహ్వానాలు వస్తున్నాయి. పొంగిలేటి జూపల్లి దారి ఎటు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా చూసినట్లయితే రంగంలోకి రాహుల్ టీం కూడా దిగింది అన్నట్లుగా తెలుస్తుంది. పొంగిలేటితో మంతనాలు కూడా జరిపారు. జూపల్లికి ఇదివరకే ఫోన్ చేసి ఆహ్వానించిన డీకే అరుణ అంటూ కూడా తెలిసి ఇటు బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి ఇద్దరికి కూడా పూర్తిగా ఆహ్వానాలు ఆ పోటాపోటీగా ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి అంటూ కూడా తెలుస్తుంది. ఆల్రెడీ డీకే అరుణ రాహుల్ గాంధీ అంతా కూడా మరి పొంగిలేటి తోటి వీళ్ళు అందరితోటి కూడా మరి జూపల్లి తోటి కూడా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఇద్దరు కూడా ఎటు డిసైడ్ చేసుకుంటారు, ఏ ఏ ఏ కోవలోకి వెళ్తారు, ఏ గూట్లోకి వెళ్తారు అనేది మాత్రం ఇంకా వేచి చూడాలి అన్నట్లుగా మాత్రం ఇచ్చారు. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి 4th పేజీలో ఇచ్చారు. మొదటికైతే జూపల్లికి ఇదివరకే ఫోన్ చేశారు, ఆహ్వానించారు డీకే అరుణ మరి కేంద్ర ప్రభుత్వంలో చేరమని అంటూ కూడా బీజేపీలో చేరమని అంటూ కూడా ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ అయితే ఇప్పటికీ పొంగిలేడుతో మంత్రాలు భేటీ అనంతరం అన్ని కూడా మాట్లాడటం కూడా జరిగిపోయింది అంటూ ఇచ్చారు. మరి వీళ్ళిద్దరి ఆలోచన ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మనకి 4th పేజ్ లో డీటెయిల్ గా ఇచ్చారు. సో దాన్ని గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే హంతకుడు తోటి జవాని అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా ఇచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. మరొక వార్త చూస్తే కేసీఆర్ పిఎం హరీష్ సీఎం అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతుండ్రు అనేది ఒక వార్త అయితే మనకి ఆంధ్రజ్యోతి ఇచ్చారు. ఇక తర్వాత తక్షణం అంటే ఎన్నాళ్ళు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. తక్షణమే జరుగుతుంది అంటున్నారు కానీ మరి దానికి ఇంతవరకు ఒక అంతం అనేది ఏదీ లేదు, ఒక రూపురేఖలు ఏవీ లేవు. తక్షణం అంటే అసలు ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు అన్నట్లుగా సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే పోడు పట్టాలు త్వరలోనే అంటూ కేటీఆర్ కూడా ఇక్కడ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. సో అది కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే మా ముందుకు వస్తే అరెస్టే అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సిబిఐ స్పష్టీకరణ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక మాజీ విలేకరి హత్య అంటూ ఒక సంచలన వార్త అయితే మనకి నేను ప్రధాన హెడ్ లైన్స్ గా ఇచ్చారు. అలాగే ఇక ఎన్టీఆర్ భవన్ లో ఇఫ్తార్ విందు అనేది కూడా ఇచ్చారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు, ఇఫ్తార్ విందులో ఆయన హాజరయ్యారు. అలాగే ఇక రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎంత అంటూ కూడా చెప్తూ మరి ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే సీలింగ్ ల్యాండ్ ఫర్ సేల్ అంటూ గడ్కిసర్లో 100 కోట్ల ప్రభుత్వ భూములు హామ్ ఫట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతిలో మనకి హంతకుడు తోటి జవాని అనేది డీటెయిల్స్ చూసినట్లయితే వ్యక్తిగత వైరంతోనే బఠిండా ఘటన జరిగింది. నిద్రపోతున్న సహచర సైనికులపై కాల్పులు జరిపారు అంటూ కూడా ఇచ్చారు. 4 హత్య కేసులో నిందితులు ఏపీకి చెందిన మోహన్ దేశాయ్ అరెస్ట్ చేశారు. ఉగ్రవాద కోణం లేదని కూడా ఆర్మీ ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. సో మిగతా మరిన్ని డీటెయిల్స్ అయితే 2nd పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే హంతకుడు అయితే తోటి జవాని వ్యక్తిగత వైరంతో ఈ యొక్క ఘటనకు పాల్పడ్డాడు అనేది కూడా తెలుస్తుంది. ఇక ఉగ్రవాద కోణం లేదని మాత్రం ఆర్మీ ఒక ప్రకటన అయితే చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు అంటూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసమే మాట్లాడిన అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఏపీ ప్రజలు అక్కడ అభివృద్ధి కోసమే నేను మాట్లాడాను తప్ప వేరొక ఉద్దేశంతో మాట్లాడలేదు అంటూ ఆయన చెప్తున్నారు. ఏపీ మంత్రులు ఇంకా ఈ చిన్న విషయాన్ని పట్టుకొని ఎగిరెగిరి పడుతున్నారు అంటూ కూడా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. నేను ఏదో సరదాగా నవ్వుతూ అన్నాను, దాన్నే పట్టించుకొని వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే చాతనైతే ప్రత్యేక హోదాపై బీజేపీతో కొట్లాడండి అంటూ కూడా మరి మంత్రి హరీష్ రావు అక్కడున్న మంత్రులను అందరిని ఉద్దేశించి చెప్తున్నారు. మీరు ఈ విషయంలో చిన్న మాటకి ఎగిరిగి పడుతున్నారు కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడండి, లేదంటే ఏపీ ప్రత్యేక హోదా కోసం బీజేపీతో కొట్లాడి తీసుకురండి, సాధించండి, చూస్తాం, మేము ఎన్నో సాధించాం, మరి చూపించమంటారా అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఆంధ్ర మంత్రులు వైసీపీ నేతలపై హరీష్ ధ్వజమెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలి అంటూ ఆ ప్రాంత ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు అంటూ ఏపీ మంత్రులకు జనసేనాని హితవు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు. ఏపీ
లీడర్లు మాట్లాడుకోండి ఏమైనా అనుకోండి. కానీ తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంటున్నారు అంటూ ఏపీ మంత్రులొచ్చేసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అంటున్నారు. కానీ ఏపీ మంత్రులు కూడా మాట్లాడుతున్నది ఒకటే. మరి ఏపీని అవమానిస్తే మీకు బాధగా లేదా పవన్ కళ్యాణ్ అంటూ కూడా జనసేనానిని క్వెషన్ చేస్తూ ఉన్నారు. మరి ఏపీ వాళ్ళనంటే మీకు బాధ లేదు కానీ తెలంగాణ వాళ్ళని అన్నందుకు మీరు ఎంతగా ఫైర్ అవుతున్నారు. మీకు తెలంగాణకు అంత ప్రేమ ఉందా అంటూ కూడా మరి ఇక్కడికి ఎందుకొచ్చి మాట్లాడుతున్నారు అన్నట్లుగా కూడా పేర్ని నాని కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త చూస్తే పవన్ కళ్యాణ్ ఈ కిరాయి మాటలెందుకు అంటూ కూడా పేర్ని నాని ఎద్దేవా చేశారు. కిరాయి మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు? నీ లోపల నుంచి వచ్చే మాటలు మాట్లాడు. అసలు నీకొక స్పందన కానీ, ఒక అవగాహన కానీ ఉందా నీకసలు ఫస్ట్ నువ్వు మాట్లాడడానికి అన్నట్లుగా అక్కడ పేర్ని నాని కూడా క్వెషన్ చేసిన అంటే ఇంతకుముందు పేపర్‌లో కూడా మనం యాజ్ టీజ్‌గా చూసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకు ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ యాజ్ టీజ్‌గానే ఇచ్చారు. ఇక తెలంగాణ మంత్రులకు లొంగిపోయారా అంటూ కూడా లేకపోతే పేర్ని నాని క్వెషన్ చేసిన తెలంగాణ మంత్రులందరికీ మీరక్కడ లొంగిపోయారా అంటూ క్వెషన్ చేస్తున్నారు. లేకపోతే వాటితో కొత్త బంధం ఏర్పడిందా? వాళ్ళందరితోటి కొత్త బంధం ఏర్పడిందా? అంటూ పేర్ని నాని చెప్తున్నారు. వాళ్ళ మధ్యలోకి ప్రేమ ఎక్కువైపోయిందా మీకు? లేకపోతే వాళ్ళతో కొత్త బంధం ఏమన్నా ఏర్పడిందా? అంటూ కూడా అంత ప్రేమను చూపిస్తున్నారు అన్నట్లుగా కూడా పేర్ని నాని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసమే మాట్లాడినని ఆయన చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేయాలో తెలుసు అంటూ కూడా అక్కడ మంత్రులు కూడా ఇక్కడ మంత్రులకి సవాల్ విసరటం మనకు కనిపిస్తుంది. సో ఇద్దరు ఏది ఏమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే తక్షణం అంటే ఎన్నాళ్ళు అనేది క్వశ్చన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే సత్వరమే పథకాల అమలంటూ హామీలు ఇస్తున్నారు. నెలలు గడుస్తున్న మార్గదర్శకాలు ఏవి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి 3 లక్షలు, గొర్రెల పథకం, పోడు పట్టాలు, దళిత బంధుపై సర్కార్ సాచివేత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. తక్షణమే మార్గదర్శకాలు జారీ చేస్తాము అంటారు. 6 నెలలు అని చెప్తున్నా కూడా ముఖ్యమంత్రి 6 నెలలుగా అని చెప్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేది ఒకటే, ఇంకా తక్షణమే ఇది అమలు చేస్తాం, అది అమలు చేస్తాం, గొర్రెలు పంపిణీ చేస్తాం, లేకపోతే ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తాం, ఖాళీ జాగా ఉంటే ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్తూ 6 నెలలు గడిచింది. తక్షణమే అంటే 6 నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఏ ఒక్క పని కూడా చేయలేదు. అంటే తక్షణం అంటే ఎన్ని సంవత్సరాలు అనేది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ సంవత్సరాల తక్షణమే అంటే అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లబ్ధిదారులు చాలా మందికి దక్కని ప్రయోజనాలు అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. 6 నెలలుగా తక్షణం అంటూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాము అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రయోజనం కూడా ఎవరికి కూడా వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేవు అంటూ చెప్తున్నారు. తక్షణమే అంటే అర్థం ఏంటి? సాధారణ పరిభాషలోనే వెంటనే అని అర్థం. కానీ మీరు చేస్తున్నది ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తాను. ఏదైనా పని తక్షణమే చేస్తామని చెప్తే వెంటనే చేస్తాం. మహా అయితే 1 గంట తర్వాతో లేకపోతే ఆ పూట ఆ రోజు మరి ఆలస్యం అయితే మర్నాడో చేస్తామని అర్థం. కానీ ఇంతవరకు కూడా 6 నెలలైతున్నా కూడా సర్కారు దృష్టిలో మాత్రం సత్వరమే అనేది మాత్రమే నడుస్తుంది తప్పితే ఇంతవరకు ఏ ఒక్క పని కూడా చేయాలి. అంటే తక్షణమే అంటే మాటలు ఖచ్చితమైన తక్షణమే అంటే మాటల్లోని ఎప్పుడో ఒక రోజు చేస్తాం అని అర్థమా మీకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మరొక వార్త చూసినట్లయితే పోడు పట్టాలు త్వరలోనే అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు. మరి ఈ త్వరలోనే అంటే తక్షణమే అంటే ఈ విధంగా గడుపుకుంటూ వస్తున్నారు. మరి త్వరలోనే అంటే ఏంటి అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంకా జూనియర్ పంచాయతీ కార్యదర్శి క్రమబద్ధీకరిస్తామంటూ కూడా అవసరమైతే ఇంకా దేనికైనా కూడా వెనకాడము అంటూ కూడా ఎన్ని కుటుంబాలనైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ 5,000 కోట్ల వరకు కూడా విడుదల చేస్తున్నామంటూ కూడా ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కానీ త్వరలోనే అంటున్నారు. పోడు పట్టాలు అంటున్నారు. కానీ ఇంతవరకు ఏది కూడా ఇచ్చిన దాఖలు లేవంటూ అక్కడి ప్రజలు కూడా అక్కడి మహిళలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మా ముందుకు వస్తే అరెస్టే అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సిబిఐ స్పష్టీకరణ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో చూద్దాం దానికి సంబంధించి. ఆయన ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే కాదు, అలాగే ప్రాసంగిక సాక్ష్యాలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక హత్యకు ఇతర కోణాలంటూ అవినాష్ ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక దర్యాప్తు సంస్థ స్పష్టీకరణ కూడా చేసి నేటి సాయంత్రం 4 తర్వాత ఎంపీని విచారణకు పిలవాలని చెప్పేసి సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అనేది కూడా మనకి క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. సో లండన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన దేశం విడిచి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అంటూ కొన్ని రూల్స్ కూడా వర్తిస్తాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం సిబిఐ ఎదుటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పదు అంటూ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నట్లు జరుగుతుంది.
ఇంకా అలాగే ఇంకా ఆయన లండన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. 2 కేసుల్లో వరుస ఎదురు దెబ్బల కారణంగానే ఇది రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారు. సో, ఈరోజు మళ్ళీ 4 గంటల తర్వాత ఆయనను విచారించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా సిబిఐ అధికారులు వెల్లడించడం జరుగుతుంది. సో, మరొక వార్త మనం చూసినట్లయితే రిజర్వేషన్‌లపై పరిమితి ఎత్తేస్తామంటూ రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు. కుల గణన కూడా చేపడతామంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక తొలి క్యాబినెట్‌లోని హామీలపై నిర్ణయం తీసుకుంటాము అంటూ కూడా రాహుల్ గాంధీ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే 6 వెనకబడిన జిల్లాలకు స్టేటస్ అంటూ ఇచ్చారు. 150 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించండి అంటూ కూడా రాహుల్ గాంధీ మరి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 150 సీట్లలో కాంగ్రెస్‌ని గెలిపించండి. రిజర్వేషన్‌లపై పరిమితి అనేది లేకుండా ఎత్తేస్తాం. ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. కులగణన కూడా లేకుండా చేపడతాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. తొలి క్యాబినెట్‌లోని ప్రతి ఒక్క దానిపై హామీలు కూడా పరిమితం చేస్తాం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా మోదీలా తప్పుడు హామీలు ఇవ్వబోము అంటూ కూడా ఆయన ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ. అలాగే 40% కమిషన్ పార్టీకి 40 సీట్లే చాలు అంటూ కూడా ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎంత ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. మైనారిటీలు ఎవరి వైపు ఉన్నారు అనేది కూడా ఒక క్వశ్చన్. పార్టీని అధికారంలోకి తెచ్చేది ఎలా అనే దానిపై కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర నేతలందరినీ కూడా ఆరా తీసిన రాహుల్ గాంధీ ఈ విషయాలన్నిటిపై కూడా పార్టీని ఎలా ముందుకు నడిపించాలి, అసలు మైనారిటీలు ఎవరి వైపు ఉన్నారు, ఏంటి అనే దాన్ని మొత్తం కూడా పార్టీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని కూడా క్వశ్చన్ చేసి అక్కడ పార్టీ అధికారంలోకి తేవాలంటే ఏ విధంగా ఉండాలంటూ రాష్ట్ర నేతలందరినీ దగ్గర కూడా ఆయన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక శంషాబాద్ లో అరగంట సేపు ముఖ్య నేతలందరితో కూడా చీఫ్ రేవంత్ రెడ్డి తోటి అలాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరితో కూడా హనుమంతరావు తోటి అందరితో కూడా ఆయన భేటీ అయ్యారు. అరగంట సేపు పార్టీ బలోపేతం కోసం ఆయన మంతనాలు కూడా జరిపారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. ఆ తర్వాత ఆయన ఇండిగో విమానంలో మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు ఢిల్లీకి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా అనే దానికి కూడా ఆయన తెరదించారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర పార్టీలతోటి పొత్తు పెట్టుకోబోము అంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఎన్టీఆర్ భవన్ లో ఇఫ్తార్ విందు అనేది మనం చూసినట్లయితే మత సామరస్యాన్ని నిలిపిన ఖ్యాతి టీడీపీదే అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే క్లియర్ గా ఇచ్చారు. అలాగే మా హయాంలో హైదరాబాద్ హౌస్ అంటూ చంద్రబాబు చెప్తూ ఉన్నారు. మేమున్నప్పుడు మా పరిపాలన కొనసాగినప్పుడే ఎంతో అభివృద్ధి చేశాం, అదే ఇప్పటికీ కొనసాగుతుంది అన్నట్లుగా చంద్రబాబు చెప్తున్నారు. అలాగే ఉపవాస దీక్షలతో ముస్లింలు పవిత్రులు అవుతారు అంటూ కూడా కాసాని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 12th పేజీలో మనం చూడొచ్చు అనేది అయితే క్లియర్ గా ఇచ్చారు. మొత్తంగా అయితే ఎన్టీఆర్ భవన్ లో ఇఫ్తార్ విందులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ కాసాని కూడా పాల్గొన్నారు. ఇంకా ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ యొక్క ఉపవాస దీక్షను విరమింపచేశారు ఇఫ్తార్ విందుతో అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా వందే భారత్ రైళ్ల సగటు వేగం 83 కిలోమీటర్లు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక ఆర్బీఐ ప్రశ్నకు రైల్వే అధికారులు జవాబును కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో 23న రాష్ట్రానికి అమిత్ షా రాక అనేది కూడా మనకి ప్రతి పేపర్ లో కూడా యాజ్ డీస్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ఆయన పార్టీని ఉద్దేశించి పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని విషయాలు కూడా అమిత్ షా మాట్లాడతారు అనేది మనకి క్లియర్ గా ప్రతి పేపర్ లో కూడా ఇచ్చేశారు. సో ఈ రోజు మనం ఏ పేపర్ లో చూసుకున్నా కూడా ప్రతి వార్త కూడా అన్ని హైదరాబాద్ తీన్మార్ మల్లన్న రిలీజ్ బెయిల్ పై వస్తున్నారు. అలాగే ఇంకా మా ముందుకు వస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తామంటూ సిబిఐ అధికారులు చెప్పడం, అలాగే ఇక పోలవరం కట్టండి చూపించండి అంటూ ఇటు మంత్రి హరీష్ రావు ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులపై ఇద్దరు కూడా ఫైర్ అవడం, ఇలా అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ప్రతి పేపర్ లో కూడా ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.